కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హరీష్ రావు తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు. జూలై నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకోగానే రుణమాఫీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రుణమాఫీకి ఎలాంటి కండిషన్లు పెట్టబోతున్నారని మరో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు గారి జీవితంలో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసి ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే రాజీనామా చేస్తారు కూడా అన్నారు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం ఏదైతే శాసన సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జూలై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. రుణమాఫీకి ఇదివరకు ఆళ్ళు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమని అన్నట్లు క్యాబినెట్లో చర్చ చేసి అరే కొత్తగా చేసేదే ఉందా బాబు, ఎన్నికలప్పుడే నువ్వు ప్రకటించినావు కదా. ఎన్నికలలో ప్రకటించింది 7 నెలల తర్వాత క్యాబినెట్లో చర్చిస్తే సిగ్గుపడాలి. నిజం కాదా అని చెప్పేది? దానికి అయిపోయినట్లే చిత్రీకరణ. ఇంత ఓవర్ ఎంతజాజం ఎందుకండి? ఇంత బహిరంగంగా రంగేస్తారా? గమనిస్తారు ప్రజలు. కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. ప్రాజెక్టులు పెంచి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా, కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తావు అన్నావు. నీ బోకస్ మాటలు కావాలి. ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షర్టు పెడతావు, రుణమాఫీ మీద ఒక షర్టు పెడతావు, అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండి. పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు, అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు,